ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖ, అమరావతిలో భూ కేటాయింపుల నుంచి డిఎస్సి పరీక్షల నిర్వహణ వరకు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలగజేసుకుని ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాల, విధ్వంస పాలనపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కోరారు. ఢిల్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోనూ తమ అనుచరులకు భూములు కేటాయిస్తూ టీడీపీ పెద్దలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ భూ కేటాయింపులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించారని, అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారంపై కూడా సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. అర్హులైన నిరుద్యోగ యువకులకి, మెరిట్ ఉన్న నిరుద్యోగ యువకులకు కూడా, టెస్ట్ రాసిన నిరుద్యోగ యువకులకు కూడా అవకాశాలు రాకుండా పేపర్ లీక్ చేసి, పేపర్ లీకుల వల్ల వాళ్ళ డిపార్ట్మెంట్లో, వాళ్ళ పార్టీల్లో పనిచేసే కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా పేపర్ లీక్ అయిన సంఘటనలు కూడా ఈ మధ్య బయటపడ్డాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా కింద అని చెప్పి డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇది ఎగ్జామ్ లేకుండానే. ఆ స్పోర్ట్స్ కోటా కూడా ఎట్లా ఫైనలైజ్ చేశారు? ఆ పార్టీ నాయకులు చైర్మన్గా ఉండే స్పోర్ట్స్ కార్పొరేషన్ వీటి ద్వారానో సర్టిఫికేట్లు ఇప్పించి దాని ద్వారా స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇన్ని అవతవకలు జరిగి నిరుద్యోగ యువకులు, అర్హులైన నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చి ఈరోజు కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. అలాగే పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు మళ్లింపుపై విచారణ జరగాలని కోరారు. మద్యం, ఇసుక విధానాల విషయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, ప్రస్తుతం అలాంటి విధానాలు లేవని, మద్యం మాఫియా వికృతంగా తయారైందని, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్, ఇసుక మైనింగ్, మద్యం కేసులను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భూ కేటాయింపులు, రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై సాక్ష్యాలతో కూడిన లిఖితపూర్వక ఫిర్యాదు కేంద్రానికి ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక విజయవాడ కృష్ణాలంక ఘటనను ప్రస్తావించిన వైవి సుబ్బారెడ్డి, సాయి కృష్ణతో పాటు క్రాంతి కుమార్ మరణాలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాయికృష్ణ అనే యువకుణ్ణి చిత్రహింసలకు గురిచేసి పోలీసులే చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విషయంలో స్వతంత్ర విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి సాయికృష్ణ లాకప్ డెత్ పై స్వతంత్ర విచారణ కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతికుమార్ ఘటనపైన దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.